ఎన్టీఆర్ వర్ధంతి నాటికి కోటి సభ్యత్వాలు పూర్తి కావాలని చెప్పి పెట్టుకున్నటువంటి టార్గెట్ అనేది 1,25,000 సభ్యత్వాలతో కోటి మార్కును కూడా క్రాస్ చేసి టీడీపీ పార్టీ అయితే ఈ అరుదైన ఘనతని సొంతం చేసుకున్న తొలి తెలుగు పార్టీగా అయితే అవతరించింది. గతంలో ఈ రికార్డ్ అనేది కోటి వరకు కాకపోయినా 92 లక్షల పేరిట వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే ఉండేది. ఇది 2017లో ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ గా వైఎస్ఆర్సీపీకి వర్క్ చేశాడో అప్పుడు మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వ నమోదని చెప్పేసి 92 లక్షల సభ్యత్వాలను అయితే నమోదు చేయించాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి. మనకి పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో అయితే కోటేంటి 2 కోట్లు కూడా టచ్ చేసేశారు. అటు గతంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీలు ఆల్రెడీ 2 కోట్ల సభ్యత్వాల్ని నమోదు చేశాయి. ఇక మొన్నటే వచ్చినటువంటి దళపతి విజయ్ కి సంబంధించినటువంటి టీవీకే పార్టీ అంటే తమిళ వెట్రిక కజగం పార్టీ కూడా కోటి సభ్యత్వాలను అయితే నమోదు చేసింది. అయితే మనకి ఇన్నాళ్ళకి ఆ ముచ్చటైతే తీరింది. అది కూడా టీడీపీ వాళ్ళైతే ఆ ముచ్చటనైతే తీర్చుకున్నారు. ఇక ఈ సభ్యత్వ నమోదునైతే చాలా పకడ్బందీగా అయితే ప్లాన్ చేసింది టీడీపీ పార్టీ.